నీ ధర్మాన్ని కాపాడుతూ పరధర్మాన్ని గౌరవించడం, అప్పుడే నీ ధర్మం గౌరవమైందా కాదా తెలుస్తుంది. మన శాసనంలో ఒక గురు సాధకుడిని మొదటి లక్ష్యం ఏంటంటే పరాయి మతాన్ని కించపరచకూడదు. ఇదైతే రాస్తుంది కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఎక్కువ శాతంగా గొడవలు ఈ చర్చిలకు సంబంధించిన దాంట్లో మరియు సాయేబులకు అంటే ఈ ముస్లిం సంబంధించిన విషయాల్లో కాంట్రవర్సీలో డెబిట్లు జరుగుతున్నాయి. ఈ డెబిట్లు జరగడం చేత ఎక్కువ ఏమవుతుంది అంటే నీది నాది గొప్ప, నా మతం గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప, మీ సామ్రాజ్యం రావాలి మా సామ్రాజ్యం రావాలి చూసుకుందాం. ఈ చూసుకుందాం అనేది అసలు ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం కూడా ఉండే కదా. గమనించాలి, చూసుకుందాం అనేది 100 సంవత్సరాల క్రితం కూడా ఉండే కదా, 200 సంవత్సరాల క్రితం కూడా ఉండే కదా. అప్పుడు ఏం చూసుకున్నారు తెలుసా? న్యాయం ధర్మం చూసుకున్నారు. ఇప్పుడు ఏం చూసుకుంటారు తెలుసా? మనుషులని చూసుకుంటున్నారు. గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఒక పాస్టర్ ని కార్నర్ చేశాం, లేదా ఇంకొక వ్యక్తిని కార్నర్ చేశాం, ఆ వ్యక్తి మనల్ని కార్నర్ చేశాడు కదా. ఇది వ్యక్తిని కార్నర్ చేస్తున్నారు, అంతేగాని ధర్మాన్ని మీద లేదు శంకరా. ధర్మం చెప్పే మొట్టమొదటి వాడే నీ ధర్మాన్ని నువ్వు కాపాడుతూ పరధర్మాన్ని గౌరవించిన వాడే నిజమైన గురువు. మరి ఆ వ్యక్తులను ఇప్పుడు నమ్మచ్చు అంటారా? అలా ఎలా నమ్ముతారు మీరు? దానికి అర్థం పర్థం లేదా? ఇప్పుడు నీ మతం గురించి నువ్వు గొప్ప చెప్పినప్పుడు ఆయన ఇంకో మతం గురించి గొప్ప చెప్తున్నాడు అంటే నీ మతం గురించి నువ్వు గొప్ప చెప్పుకునే హక్కు నీకు ముమ్మాటికి ఉంది శంకరా. లేదంటావా? నా రక్తం ఇది నా భూమి చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ వేరే వ్యక్తిని కూడా గౌరవించిన అంతే కానీ నెత్తిని పెట్టుకోమంటలేం కదా.